తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక్క మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు. తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డాన్స్ చేసేసిండు. అయిపోయింది. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కునే నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలి. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్ధాలు మాట్లాడుతూ, నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం. చేయి, నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలు వేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణలు చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఒకరేం బ్యాంకు పోమంటున్నారు, ఒకరేం వ్యవసాయ శాఖ అధికారి దగ్గర పోమంటున్నారు, ఇంకోరేం మీ సొసైటీ పోమంటున్నారు. అసలు ఎక్కడికి పోవాలి రైతులు? ఒకరే కలెక్టర్ కాడికి పోమని అంటారు. ఒక్కొక్క మంత్రి తల ఒక తీరుగా రైతుల్ని గందరగోళపరుస్తున్నారు. మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మొత్తం రైతుల సంఖ్య, మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య, దానికి సరిపోయే డబ్బులు ఏ తేదీ లోపల అమలు చేస్తారో, బ్యాంకు ఖాతాలో డబ్బులు, రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి. రైతుల రోడ్ల మీద తిరగమని, బ్యాంకుల దగ్గర పోమని, బ్యాంక్ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి, వ్యవసాయ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి. మా దగ్గర ఏం లేదు పొమ్మంటున్నారు వాళ్ళు. స్వయంగా నేనే మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులతో. పాపం చిన్న ఉద్యోగస్తులు, సార్ మాకేం తెలుస్తుంది సార్, మేమేం చేయాలి సార్, అసహాయంగా మాట్లాడుతున్నారు. పాపం నిజంగానే వాళ్ళ దగ్గర ఏముంటుంది? వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఏముంటుంది? లోన్ తెచ్చుకునేదానికి వ్యవసాయ శాఖ అధికారికి సంబంధమే లేదు. లోన్ ఇచ్చే బ్యాంకర్కు తెచ్చుకున్న రైతుకు మాత్రమే సంబంధం ఉంటుంది. వారే చెప్పిండ్రు, మొత్తం స్టాటిస్టిక్స్ ఇచ్చిండ్రు. ఆధార్ వివరాలు సరిగా లేని 1,65,000, ఖాతాలు తప్పులున్న 1,50,000, రేషన్ కార్డు లేని వాళ్ళు 4,83,000, 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళు 8 లక్షల ఖాతాలు. క్లియర్ బైఫర్కేషన్ కూడా ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. మరి ఇంత స్పష్టంగా ఉన్నాక మొత్తం అయిపోయింది, దేశంలో ప్రపంచంలో ఎవరు లేని నేనే చేసినా ఎట్లా డ్యాన్స్ ఇస్తారండి? ఏం దగా, ఏం మోసం? ఇన్ని లక్షల మంది రైతులను మోసం చేయొచ్చు ఒకటేసారి? తప్పించుకుంటారా ఇంతమంది నుంచి? ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ? ప్రతిపక్షాలు విమర్శ చేస్తే మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ప్రతిపక్షంగా పని మొదలు పెట్టలేము మేము. ఇవాళ వేలాది గ్రామాల్లో జరుగుతున్న విషయం అంతా రైతాంగం స్వయంగా అప్పుడు వాళ్ళ వివరాల కొరకు వెళ్ళి బ్యాంకు వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, మీరు చెప్పిన అధికారి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సరైన సమాధానం లేని పక్షంలో రైతులు రోడ్డు మీద కూర్చుంటున్నారు వచ్చి.
మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటివరకు. మేమేం రైతుల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయలే. పైగా రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు, పోలీస్ స్టేషన్లో పిలిచి కూర్చోబెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెట్టిస్తారు. పాపం పోలీసులు ఉపయోగించుకొని రాజ్యం చేయొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ సాగవు. ప్రజల ఆగ్రహం ముందట మంచిది కాదు. ఇంకొకటి ఏం మాట్లాడతారండి, 2 లక్షల రుణం పైన ఉన్న రైతులు మీరు మిగతా కడితే మేము వేస్తాం. ఎంత ద్రోహం, ఎంత మోసం. నువ్వు వేసే 2 లక్షలు వేయి, ఆ రైతు ఆ బ్యాంక్ తీసుకుంటారు మిగతాది. రెన్యువల్ చేయాలంటే మిగతాది కడితే చేస్తా అంటాడు బ్యాంకర్, కట్టుకుంటాడు ఆ రైతు. ఏదైనా ఇబ్బంది ఉన్నాయని ఆ లోడ్ ఆలస్యంగా కట్టుకుంటాడు. కానీ నువ్వేసినాక నేనే ఇస్తానేది ఏంది? ఇది ఎంత దుర్మార్గమైన కండిషన్ ఇది. ఆయన ఏదో ఇబ్బంది ఉంటే తెచ్చుకోండి, ఒక 5 లక్షలు తెచ్చుకోండి ఒకవేళ అనుకుందాం. నువ్వు 3 తెచ్చి కడితే నేనే ఇస్తా అంటే 3 ఏం తేవాలి? 3 రూపాయల వడ్డీ తేవాలన్నా? రైతు తెచ్చి తేవాలి. నువ్వు వేసిన 2 వేసే అంతే, మిగతాది వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నీ 2 పడ్డాక ఇన్నో బదులు అడుకొచ్చుకుంటారు, మిగతా కూడా కట్టుకుంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటారు. కానీ మీరు వేసినాక మేము వేస్తే అది కూడా అడుగుతున్నారు రైతులు. నాకు స్వయంగా నాకే చెప్పినారు నిన్న మొన్న రైతులు, సార్ ఆ 2 వాళ్ళు ఏ లోపల వేస్తారో ఏ లోపల మమ్మల్ని కట్టమంటారో డేట్ ఇవ్వమనండి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. ఏ తారీఖు లోపల మేము మిగతా జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం. ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా 2 చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం. ఈనాడు అపసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల ఇంత అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక బయట వడ్డీ తెచ్చుకొని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా. ఏం చేయాలి మేము? ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. రైతాంగం అడుగుతున్నమాట, ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి. మీరు చెప్తున్న ఈ 17,13,000 మంది పైన రైతులు ఏదైతున్నారో వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా. ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి, మేము చేస్తాం.